బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరికి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్స్కు చెందిన 315 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. 2010 నుంచి 2013 మధ్య కాలంలో మనీ లాండరింగ్ ద్వారా బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇతర కంపెనీలకు మళ్లించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకులు సిబిఐకు ఫిర్యాదు చేశాయి. దీనివల్ల తమకు 364 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని బ్యాంకులు ఆరోపించాయి. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీ కూడా సుజనా గ్రూప్ కంపెనీలో భాగమని సిబిఐ గుర్తించింది. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్లలోని పలు కంపెనీ అధికారులు నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిపి పలు కీలక ఆధారాలను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నాగార్జున హిల్స్లోని సుజనా గ్రూప్ ఆఫీస్పై జరిపిన దాడుల్లో వివిధ కంపెనీలకు చెందిన 124 రబ్బర్ స్టాంపులతో పాటు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీ రబ్బర్ స్టాంపులు ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. మనీ లాండరింగ్ కోసం పలు షెల్ కంపెనీలను, బోగస్ బిల్లులను సృష్టించినట్లు సిబిఐ తెలిపింది. ఇందులో భాగంగానే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తాన్ని సుజనా గ్రూప్ మహల్ హోటల్స్ అనే కంపెనీకి తరలించినట్లు సిబిఐ ఆరోపించింది. సుజనా గ్రూప్ మహల్ హోటల్స్ పేరిట ఒక డొల్ల కంపెనీని సృష్టించి బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను వైస్రాయ్ హోటల్స్కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వైస్రాయ్ హోటల్స్, మహల్ హోటల్స్ మధ్య వ్యాపార లావాదేవీలు జరిగినట్టుగా ఒప్పందాలు కుదుర్చుకుని ఈ మొత్తాన్ని వైస్రాయ్ హోటల్స్కు చేరవేశారని దర్యాప్తులో తేలింది. మహల్ హోటల్స్కు తాము 315 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్లు వైస్రాయ్ హోటల్ అంగీకరించింది. దీంతో వైస్రాయ్కు చెందిన 315 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ చట్టం కింద జప్తు చేశామని ఈడీ పేర్కొంది. కాగా సుజనా చౌదరి పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారు, ఎవరు లబ్ధి పొందారు అనేది ఈడీ దర్యాప్తులో తేలనుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.